విజయవాడ నగర ట్రాఫిక్ కంజెషన్ని లాస్ట్ 1.5 year నుంచి చూస్తున్నాం. అక్టోబర్ 2024 నాకు బాగా గుర్తు. అస్త్రం అనే అప్లికేషన్ని మనం అక్టోబర్ 2024లో, ఎందుకంటే సెప్టెంబర్లో మనకు ఫ్లడ్స్ ఉన్నాయి. సో అక్టోబర్లో మనం స్టార్ట్ చేసాం. అక్టోబర్ నవంబర్లో ట్రాఫిక్ కంజెషన్ 96 kilometers ఉండేది. 96 kilometersని ఈరోజు లాస్ట్ మంత్ మార్చి 2026లో కేవలం 27 kilometerలకి ట్రాఫిక్ కంజెషన్ తెచ్చారంటే చాలా ఇంటర్వెన్షన్స్, చాలా అద్భుతంగా ట్రాఫిక్ విభాగం ఏదైతే మనం అనుకున్నామో లక్ష్యాలకు అనుగుణంగా వారు తమ ఉద్యోగం చేస్తున్నారని చెప్పేసి దీని గురించి చెప్పాలి. ఎందుకంటే మనం ట్రాఫిక్ కంజెషన్ అనేది క్వాంటిఫై చేయాలని ఆ రోజు మనం 2024 అక్టోబర్లో అనుకొని, ట్రాఫిక్ బాగుందా లేదా, ట్రాఫిక్ జామ్స్ జరుగుతున్నాయా లేదా అంటే దానికి ఒక కొలమానం వచ్చేసి ట్రాఫిక్ కంజెషన్ అనేది ఒక కొలమానం. సో అప్పుడే మనకు ఈ ఏఐ టూల్, అస్త్రం అనే ఏఐ టూల్ మనకు ఆ రోజు మన అమలు పొదిలో చేర్చుకొని మనం స్టార్ట్ చేసాము. తర్వాత దాని మీద చాలా ఒక యజ్ఞమే చేశాము. అస్త్రం అంటే ఈరోజు బెంగళూరులో కూడా అస్త్రం టూల్ ఉంది, బట్ డెఫినెట్గా మనం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మనం దాన్ని బ్రహ్మాండంగా అడాప్ట్ చేస్తున్నాం. సో దానికి నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే అస్త్రం అనే టూల్, ఏఏ టూల్ మనము తీసుకునే చర్యల వల్ల మనకు రిజల్ట్స్ వస్తుంటాయి. ఒక ఉదాహరణకి మహానాడ్ జంక్షన్ తీసుకుంటే, మహానాడ్ జంక్షన్లో 4 kilometers ఉండేది యావరేజ్ కండిషన్ లెంత్ పర్ డే. మనకు 4 kilometers ఉండేది, అది 2 kilometers తగ్గించగలిగాము. 1 kilometer తగ్గించాలి. సో ఇలాగా ఒకవైపున ట్రాఫిక్ కంజెషన్ అనేది తగ్గించడం ఒక ఎత్తు అయితే, మరొక వైపున రోడ్ ప్రమాదాలు తగ్గించాలి. రోడ్ ప్రమాదాల్లో మనము 2025 సంవత్సరంలో చాలా బ్రహ్మాండంగా పనిచేయడం జరిగింది. 2024 సంవత్సరంలో 453 మంది చనిపోతే 2025 సంవత్సరంలో 378 మంది చనిపోయారు. అంటే 75 డెత్స్ మనము తగ్గించగలిగాం. ఈసారి ఈ రోజు దాకా, ఎందుకంటే నేను ఎవ్రీడే ఆ ఫిగర్స్ నా నోట్లోనే నానుతుంటాయి. ఈ రోజు వరకు 2026 సంవత్సరంలో 111 మంది చనిపోయారు. ఈ సంవత్సరం ఈ రోజు నాటికి 102 మంది చనిపోయారు. అంటే 9 డెత్స్ తగ్గించగలిగాం. బట్ వీఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, కొంత వెస్ట్ బైపాస్ రావడం వల్ల మనకి సిటీలో కొంత స్పీడ్ అనేది పెరిగింది. సో దాన్ని ఎలాగా అధిగమించాలనే విషయాన్ని ట్రై చేస్తున్నాము. మన జిల్లా కలెక్టర్ గారు నేను అందరం కూడా 28 బ్లాక్ స్పాట్స్ పరిశీలించి ఏంటి కారణాలు అనేది చూస్తూ ఉంటే, ఉదాహరణకి భవానీపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ సంవత్సరం ఈ 300 నెలల్లో మనకు 6 మంది చనిపోయారు. అన్ఫార్చునేట్లీ 6 మంది కూడా పెడెస్ట్రియన్స్. 6 మంది పెడెస్ట్రియన్స్ అంటే భవానీపురంలో ఇటు నుంచి అటు క్రాస్ చేస్తూ ముసలి వాళ్ళు కావచ్చు, లేదంటే వేగా పాయింట్స్ కావచ్చు, ఎక్కువగా ముసలి వాళ్ళు. సో ఇటు నుంచి అటు క్రాస్ చేస్తూ చనిపోతున్నారు. సో స్పీడ్ తగ్గించాలంటే స్పీడ్ బ్రేకర్స్ వేసి అదొక సమస్య. సో దీన్ని ఎలా అధిగమించాలనేది ఆలోచిస్తున్నాము. సో దాతలు ముందుకు వస్తున్నారు. కొంత భవానీపురం ఇన్స్పెక్టర్ గారు కొంత ఒక డివైడర్ అనేది ఒకటి ఎవరినో ఒకటి పట్టుకొని మనకు డివైడర్ వేయించిన తర్వాత కొంత తగ్గింది. ఎందుకంటే 2025 సంవత్సరంలో ఈ రోజు నాటికి భవానీపురంలో 11 మంది చనిపోతే ఈ సంవత్సరం 6 మంది చనిపోయారు. అది ఒకటే మనకు కొంత సోలేసు. అయినా కూడా ఇంకా మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. ఒకవైపున రోడ్ యాక్సిడెంట్స్ తగ్గిస్తూ మరొక వైపున ట్రాఫిక్ కంజెషన్ అనేది తగ్గించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఒక మంచి ట్రాఫిక్ ఫీల్ ఇవ్వాలి. ఎందుకంటే మనము ఇది రాజధాని ముఖద్వారము, తర్వాత కొంత దేశంలోనే టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్న ఎందుకంటే సిటిజన్స్ కూడా వెల్ బిహేవ్డ్ సిటిజన్స్ విజయవాడలో. సో ఎక్కువ చట్టం పట్ల ఒక గౌరవం ఉన్న సమాజం. సో ఇటువంటి సమాజంలో మనము ఇంకా కొంత బాగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకవైపున ట్రాఫిక్ నియమాలని ఉల్లంఘించకుండా ముందుకు పోతూనే మనము వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకి, వేరే జిల్లాలకి మనము ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సో హెల్మెట్ ఒబీడియన్స్, నేను ఈ మధ్యన కోయంబత్తూరు వెళ్ళాను. కోయంబత్తూరులో 100 మంది ఉంటే 99 మంది హెల్మెట్స్ పెట్టుకున్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. సో 2024 నేను వచ్చినప్పటికీ ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకునేవాళ్ళు కాదు. అది నెమ్మదిగా ఇప్పుడు 80-85%కి చేరడమైంది. ఇంకా 100% మనము పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో హెల్మెట్ పెట్టుకోవడమే కాదు, ఆ క్లిప్ అనేది వేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ మధ్యన క్లిప్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాము. ప్రజల్లో అంటే అవేర్నెస్ అంటే తెలియక కాదు, క్లిప్ పెట్టుకుంటే పెట్టుకోకపోతే హెల్మెట్ ఎగిరిపోతుంది, చచ్చిపోతుంది తెలియక ఒక్కసారి గుర్తు చేయడం అన్నమాట. సో ఆ క్లిప్ అనే ప్రోగ్రామ్ని ఈ మధ్యన గత 1 వీక్ నుంచి విజయవంతంగా నిర్వహిస్తున్నాము. సో ఆ క్లిప్ అనేది పెట్టుకున్న తర్వాత ఎందుకో అంటే మనకు ఈ ట్రాఫిక్లో ఎలా ఉంటుందంటే, మనం ఎక్కడో పని చేస్తుంటే ఎక్కడో రిజల్ట్స్ వస్తుంటాయి. 1 వీక్లో చూస్తే నిజంగానే కొంత యాక్సిడెంట్స్ తగ్గాయి. లాస్ట్ టైం మీకు గుర్తుంటే బ్లాక్ స్పాట్స్ సందర్శన రోజు మీకు చెప్పాను, పోయినసారి 102, ఈసారి 99 అని. ఆ రోజు నాటికి ఈ 1 వీక్లో చూస్తే ఈ 10 డేస్లో లాస్ట్ 2025లో చాలామంది చనిపోయారు. సో ఇప్పుడు ఎందుకో అది బాగా తగ్గుముఖం పట్టింది. అంటే క్లిప్ అంటే అది క్లిప్పే కాదు, క్లిప్తో పాటు కొంత నేను జాగ్రత్తగా ఉండాలి, ట్రాఫిక్లో కొంత జాగ్రత్తగా ఉండాలనే ఒక ఆయన ఆలోచిస్తున్నాడేమో అనేది ఒకటి అనిపిస్తుంది. సో ఇలాగా మనము చాలా పగడ్బందీగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇందాక షరీన్ బేగం గారు చెప్పినట్టు కొంత స్మార్ట్ పోలీసింగ్ అనేది ఇంకా ఉపయోగించాలి. మీకు అందరికీ తెలుసు, వాట్సాప్ గవర్నెన్స్, రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ పెట్టింది. వాట్సాప్ ద్వారా చలాన్స్ కట్టచ్చు. దయచేసి అందరూ కూడా వాట్సాప్ ద్వారా చలాన్ కట్టాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా అస్త్రం అప్లికేషన్ కూడా, సిటిజన్ అప్లికేషన్ కూడా రెడీగా ఉంది. సో అది కూడా త్వరలోనే ఒక 1 వీక్లో ఆ సిటిజన్ అప్లికేషన్ కూడా మనము ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. డ్రోన్స్ అనేది చాలా ఇది, అంటే అందులో ముఖ్యంగా ఆ సిటిజన్ అప్లికేషన్లో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే వై యామ్ ఐ స్టక్ అనే ఒక ఇది పెట్టాము. ఎక్కడైనా మీరు ఆగితే ఎందుకు నేను ఆగాను అని తెలుసుకునే హక్కు, ప్రాథమిక హక్కు ప్రజలకు ఉంది. కాబట్టి వై యామ్ ఐ స్టక్ అనే ఒక బటన్ అందులో పెట్టడం జరిగింది. సో తద్వారా ఎక్కడో యాక్సిడెంట్ అయిందా లేదంటే జామ్ అయిందా, నేను ఎందుకు ఆగినాను అనేది మీకు తెలుస్తుంది. అదేవిధంగా బెస్ట్ పాత్ అనేది తెలుస్తూ ఉంటుంది. తర్వాత కొన్ని అలర్ట్స్ వస్తుంటాయి, మీరు ఈ చలాన్స్ కట్టుకోవచ్చు. చాలా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ యాప్. తర్వాత కొంత గ్రీన్ ఛానల్, కొన్ని హాస్పిటల్స్కి, విఐపీస్కి గ్రీన్ ఛానల్ రిక్వెస్ట్లు వాళ్ళు ప్లేస్ చేయొచ్చు. సో ఇలాగా కొంత మనము అప్లికేషన్ తయారు చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే దాన్ని కూడా మనము ముందుకు తీసుకెళ్తాము. అంతేకాకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ మీకు అందరూ తెలుసు, ఇప్పటి వరకు 17 ప్లేసెస్లో కొత్త సిగ్నల్స్ పెట్టడం జరిగింది. ఇంకొక 36 ప్లేసెస్లో గవర్నమెంట్ మనకు శాంక్షన్ చేసింది. అనదర్ 2 monthsలో మొత్తం టోటల్ విజయవాడ నగరంలో 53 ప్లేసెస్లో ట్రాఫిక్ సిగ్నల్స్ రాబోతున్నాయి. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉంది. దాన్ని అడాప్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్గా మార్చాలని చెప్పేసి అది కూడా ప్రపోజల్స్ పంపించున్నాము. అడాప్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చి ఇంకా మనకు ద బెస్ట్ ట్రాఫిక్ రెగ్యులేషన్ అనేది విజయవాడ సిటీలో ఉంటుంది. ఒకవైపున రోడ్ సేఫ్టీని పెంచుతూ కొద్దిగా మనకు డెత్స్ని తగ్గిస్తూ, మరొక వైపున ట్రాఫిక్ కంజెషన్ని తగ్గిస్తూ ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మనము ముందుకు వదులుతున్నాం. అదే కాకుండా టాక్టికల్ అర్బనిజం అనే కాన్సెప్ట్ మీకు అందరికీ తెలుసు. సో కొంత మెయిన్ రోడ్స్లో కాకుండా సందుల్లో గొంతుల్లో కూడా ట్రాఫిక్ని మనము ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాని మీద కూడా 2026 సంవత్సరంలో కొంత ఫోకస్ పెట్టడం జరుగుతుంది. తర్వాత మన షరీన్ బేగం గారికి ఒక ఇదే చెప్పాను. సో కొంత పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడము, ఆ పార్కింగ్ ప్లేసెస్లో ఒక అప్లికేషన్. సో పార్కింగ్ ప్లేసెస్ మీకు వెళ్తుండగానే ఎక్కడ పార్క్ చేసుకోవాలి అనేది కూడా ఆ అస్త్రం అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేయమని చెప్పడం జరిగింది. సో అది కూడా త్వరలోనే ఆ అప్లికేషన్ కూడా మనము తీసుకొస్తాము. అదేవిధంగా సెల్లార్స్ అంతా కూడా ఒకసారి సెల్లార్స్ ఉపయోగించట్లేదు, ప్రజలంతా కూడా సెల్లార్స్ ఉపయోగించాలని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. అందరికీ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. సో సెల్లార్స్ ఉపయోగిస్తే, ఎందుకంటే అంతా సెల్లార్స్ ఉన్నాయి, సెల్లార్స్లో వేరే దాన్ని స్టోర్ రూమ్గా చేసేసి బయట పెట్టుకున్నారు, అది కరెక్ట్ కాదు. సో దాని మీద మనము
కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా అటువంటి సెల్లార్స్, ఎన్ని సెల్లార్స్ మరి దాదాపు 100+ సెల్లార్స్. సో 187 సెల్లార్స్ యజమానులకి మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. సెల్లార్స్ని ఉపయోగించుకోవాల్సిన ఇది. సో త్వరలోనే అది మనము సర్ప్రైజ్ చెక్స్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇదే విధంగా మనకు ఈ మధ్యన క్లాడ్ అనే మీకు ఏఐ టూల్లో మా దగ్గర ఉన్న డేటా అంతా వేసేసి బ్లాక్ స్పాట్స్ అనేది, అంటే టెక్నాలజీని మనము ఇంటిగ్రేట్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. చాలా అద్భుతంగా క్లాడ్ ఏఐ టూల్ ఏదైతే ఉందో అది చాలా బాగా అనలిటికల్ ట్రాఫిక్లో కొంత అనలిటిక్స్ తీయడానికి ఉపయోగపడుతుంది. సో ఇలాగా ఒకవైపున చేసుకుంటూ పోతూనే మరొక వైపున ఈరోజు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వాళ్ళు, సీతారాం మోహన్ రావు గారు, అదేవిధంగా వసుంధరాదేవి గారు, తర్వాత మా ఆర్ట్స్ ప్రొపరేటర్ చంటి గారు, రవికుమార్ గారు, వీరంతా కూడా ముందుకు వచ్చి కొంత ట్రాఫిక్ కిట్స్ ఇవ్వడం జరిగింది. అంటే కిట్స్ కాస్ట్ అది కాదు, కానీ ఒక ట్రాఫిక్ పోలీసుల పట్ల తమకున్న ప్రేమ, అభిమానము, ఒక కన్సర్న్. సో అది పోలీస్కి ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది, ఒక ఉత్తేజాన్ని ఇస్తుంది, బాధ్యతను పెంచుతుంది. సో ట్రాఫిక్లో నేను ఎప్పుడూ చెప్తుంటాను, షరీన్ బేగం గారు కూడా చెప్తుంటాను, ట్రాఫిక్ని ముందు పౌరుడు అనేవాడు ట్రాఫిక్ని చూస్తాడు. సో పోలీస్ ఎలా ఉందనేది ట్రాఫిక్ని చూసి గేజ్ చేసుకుంటాడు. సో ట్రాఫిక్ కానిస్టేబుల్ డబ్బులు తీసుకుంటే మొత్తం అవినీతిమయం అంటాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ మంచిగా ఉద్యోగం చేస్తే పోలీస్ శాఖ చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ప్రజలకు ముందు కనిపించేవాడు ట్రాఫిక్ కానిస్టేబులే. సో ఒకవైపున ట్రాఫిక్లో కరప్షన్ని తగ్గిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరాన్ని ఇప్పుడు నేను ప్రస్తాపిస్తుంటాను. సో ఏదేమైనప్పటికీ ఈరోజు వీరు ముందుకు రావడం, సో ఈ కిట్స్ వారికి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మెరుగైన ట్రాఫిక్ సేవలు అందించేదానికి పోలీస్ కమిషనరేట్ ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుంది. ఎక్కువ మనము మీకందరూ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు టెక్ సావి ఈ మధ్యన వారు చెప్తూ వారు ప్రయాణించే మార్గంలో ఎంతసేపు ట్రాఫిక్ ఆపుతున్నారు అనేది ఊరికే ప్రతిసారి అడుగుతుంటారు. సో అందుకే ఇదంతా ఎందుకని చెప్పేసి వీ హ్యావ్ ప్రిపేర్డ్ వన్ స్మాల్ అప్లికేషన్, గ్రీన్ ఛానల్ హోల్డింగ్ టైమ్ అనే అప్లికేషన్ తయారు చేసి, అది వీరు అక్కడ ఎయిర్పోర్ట్లో బయలుదేరి ఇంటికి వెళ్తున్నాగానే ఏ జంక్షన్ దగ్గర ఎంతసేపు ట్రాఫిక్ ఆగిందో ఆటోమేటిక్గా కెమెరాస్ ద్వారానే, మనం మాన్యువల్ కాదు, కెమెరాస్ ద్వారానే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అటువంటి స్మాల్ అప్లికేషన్స్ మనము తయారు చేసుకున్నాము. కేఎల్యూ స్టూడెంట్స్తో వారికి ఇంటర్న్షిప్ మాదిరి మనము ఇస్తూ ముందుకు పోతున్నాము. ఈ మధ్యన ట్రాఫిక్ హెల్మెట్ ఒబీడియన్స్ పర్సంటేజ్ అనేది కూడా వారి దగ్గర మనము వారి నుంచి డెవలప్ చేయడం జరిగింది. కొంత 1 or 2 months పనిచేసిన తర్వాత కొంత ఆగింది, ఎందుకంటే కొంత మానిటరీ ఇష్యూస్ ఉన్నాయి, జీపీయూస్ ఇవన్నీ కూడా కావాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంత ఆగింది. బట్ హౌఎవర్ వీఆర్ కమిటెడ్ టు provide better services to Vijayawada commuters. So on this occasion, షరీన్ బేగం గారు, సూర్యచంద్రరావు గారు, వారి టీంని నేను అభినందిస్తూ, అదేవిధంగా వీరికి ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వారికి, మార్ట్స్ ప్రొపరేటర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.